అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నారాయణగూడలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవీఆర్ కరాటే అకాడమీలో డాక్టర్ జిఎస్ గోపాల్ రెడ్డి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కేవలం 36 సెకండ్లలో 6 విద్యార్థుల తలలపై ఉంచిన 26 యాపిల్స్ను చేతితో విరగ్గొట్టి రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా కరాటే విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి క్రీడలు, కరాటే, మార్షల్ ఆర్ట్స్పై దృష్టి పెట్టాలని డాక్టర్ గోపాల్ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి రికార్డు సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేశారు. ఈ రోజు రికార్డు కైవసం చేసుకోవడం నాకు ఎంతో సంతోషంగానే ఉంది. అలాగే మా విద్యార్థులు, పేరెంట్స్ చాలా సహకరిస్తూ ఉంటారు మాకు ప్రతి ఒక్కదానికి. ఈ రోజు 26/6/26 మారక ద్రవ్య నిరోధక దినోత్సవం సందర్భంగా మేము 26 యాపిల్స్ ని 36 సెకండ్లో 6 మంది పిల్లల మీద బ్రేక్ చేసి ఈ యొక్క రికార్డుని కైవసం చేసుకున్నాము. ప్రతి గవర్నమెంట్ ప్రతి ఒక్కటి చేయలేదు. మనం తలుచుకుంటేనే, మన మనుషులు తలుచుకుంటేనే మనము ఏదైనా చేయగలుగుతాము. ఒక పార్టీ గెలవాలంటే ప్రతి ఒక్కరు ఓటు ఎట్లా వేయాలో, ప్రతి ఒక్కరు అదే విధంగా ప్రతిదీ మనం చేస్తేనే గవర్నమెంట్ చేయగలుగుతుంది. అది ఈ గవర్నమెంట్ చేయలేదు, ఆ గవర్నమెంట్ చేయలేదు అనేది కాకుండా ప్రతి ఒక్కళ్ళు మనసు మీద తీసుకొని ఈ మారక ద్రవ్యాన్ని నిరోధించాలి అని పెట్టుకోండి. కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లో 36 సెకండ్స్ అయింది, సెకండ్ అటెంప్ట్ 40 అయింది. కాబట్టి ఫస్ట్ అటెంప్ట్ మనము పరిధిలో తీసుకొని ఈ రికార్డును గతంలో చేసిన రికార్డు బ్రేక్ గా డాక్టర్ జీవీఆర్ కరాటే అకాడమీ అధినేత గోపాల్ రెడ్డి గారికి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేట్ అందిస్తున్నందుకు చాలా ఆనందపడుతున్నాను. అలాగే ఈ చిన్నారులకు కూడా, ఇందులో పాల్గొన్న చిన్నారులకు కూడా ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేట్ ఇస్తున్నందుకు చాలా ఆనందపడుతూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన జీవీఆర్ కరాటే అకాడమీ వ్యవస్థాపకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.